తినాలనిపించింది. సో, పొంగల్ చేసుకున్నా. ఎలా అంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నా. అందులో 1 గ్లాస్ పెసరపప్పు వేసుకొని బాగా వాష్ చేసేసుకొని అండ్ ఫస్ట్ అయితే మనం ఒక ఫ్రై పాన్ తీసుకోవాలి. అందులో అయితే కొంచెం ఘీ వేసి కొంచెం సాల్ట్ చేసి అండ్ అలాగే పెట్టుకున్నాం. మనం మిక్స్చర్ని దీంట్లో వేసి బాగా ఫ్రై చేయండి, బాగా రోస్ట్ చేయండి. స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అనేది వచ్చిన తర్వాత మీరు ఒక కుక్కర్లోకి రోస్ట్ చేసుకున్న దాన్ని వేసి సరిపడా వాటర్ వేయండి. నేనైతే 3 గ్లాసెస్ కాబట్టి టోటల్ ఇది ఒక పెట్టేసాను. చట్నీకి ఇప్పుడైతే విజిల్ పెట్టేసాను. వేయించుకొని పక్కకు తీసేసుకొని మళ్ళీ ఒక ఫ్రై పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ అలా సాట్ చేయాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని సాట్ చేసుకోండి. ఇందులో అయితే నేను పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే చింతపండు, అల్లం, కొబ్బరి ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. అండ్ తర్వాత అయితే కొంచెం సాట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేయండి. నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ వేసుంటాను వాటర్ వేసి, అలాగే కొంచెం కొత్తిమీర అందులో పెట్టి క్లోజ్ చేసేసేయండి అయితే మూత. ఎందుకు కొత్తిమీర అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది చట్నీకి. కొంచెం హాట్ అయ్యాక బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే పల్లీని పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి అండ్ ఆ మిక్స్చర్ మనం చేసుకున్నాం కదా సాట్, అది దాంట్లో గ్రైండ్ చేసి పక్కన గ్రైండ్ చేసుకుంటాం. పల్లీ చట్నీ కోసం అయితే పోపు వేసుకుంటున్నా. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మాత్రం వేసాను. అది పోపు వేసుకున్నాక మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే మనము పొంగల్లోకి పోపు వేసుకోవాలి. పొంగల్ టేస్ట్ అంతా ఈ పోపులోనే ఉంటుందండి. ఫస్ట్ అయితే జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర అలాగే చీల్చిన పచ్చిమిర్చి, మిరియాలు అండ్ కరివేపాకు. ఈ పోపు పొంగల్లో వేసుకొని 5 minutes బాయిల్ చేసుకొని దించేసి